ఇవిగో ఇవి బాగున్నాయి. ఇవి ఏమండి టమాటాలు ఎంత అండి? ఇదిగోండి 20 రూపాయలు. ఏంద్రా నేనేమన్నా ఆటో వాడిని అనుకున్నావా? బొక్కలు ఇరుగుతాయి బిడ్డ ఏమనుకున్నావా? నేను ఆటో అన్నని మామూలు ఇవ్వనంటే కుదరదు బిడ్డ. ఇవ్వనంటే బొక్కలు ఇరిగిపోతాయి. నా గురించి తెలుసుగా. నా కష్టాజితాన్ని నీకెందుకు ఇవ్వాలన్నా? తలకాయ పొచ్చకాయలాగా పగులుద్ది. ఎందుకండి అతను భయపెడుతున్నారు మీరు? ఏందిరా మధ్యలో వస్తున్నావు? నకరాలు చేస్తే నీ బొక్కలు కూడా ఇరుగుతాయి. ఏంటేంటేంటేంటి వాడేమన్నా బలూనా నువ్వు పగలగొట్టడానికి? చిలక జర దూరంగా పో. ఇక్కడ మా లాంటి మామూలు వ్యక్తులే ఉంటారు. నీకు మామూలు ఇవ్వడం కుదరదు. అరే యాదవ్ మళ్ళీ సాంబిగా వీళ్ళ పక్కకి లాక్కెళ్ళి మన మామూలు చూపించండి. ఇంకా తింటున్నావేట్రా వీళ్ళు? వెళ్ళరా ఈ కర్రతోడి పుచ్చ పగలగొట్టేస్తాను. ఇది పట్టుకో. నా కూరగాయలు. ఇంకా ఫైనల్ షాట్. అయిపోయినరా నాయన. నందు అందరి బంధు. అరే వీడు ఆటో దాదానే పడగొట్టేశాడు. అంటే వీడు వాడి కన్నా పవర్ఫుల్. ఈ రోజు నుండి మీరే మా డాను. నందు అందరి పందు. ఈ ఏరియాకి కొత్త డాన్. నువ్వు అందరి వాళ్ళలాగే ఉండు. డాన్ అవ్వాల్సిన అవసరం లేదు. మాదేం అంత చిన్న గ్యాంగ్ కాదు. మా గ్యాంగ్ లో కనీసం 20-30 మంది ఉన్నారు తెలుసా? సరే సరే ఇక నేనే మీ డాన్. మన కొత్త డాన్ పేరేంటి? నందు డాన్. నందు డాన్. చూడండి, పొద్దున్నే మనం ఫైటింగ్ కి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నందు అందరి పందు. రేపటి నుండి అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అవునా? రెస్పెక్ట్ కావాలంటే నేను చెప్పింది చెయ్యి. మరి చెప్పు ఏం చెయ్యాలో. మజా వచ్చింది. చాలా మజా వచ్చింది. వద్దురా కొట్టకండి. పోలీసు వాళ్ళం కదా, కనీసం డిస్కౌంట్ ఇవ్వండిరా. కొట్టకండిరా, వద్దురా, నా మాట అరే వినండి. ఆపండి. నందు డాన్, మీరు అసలు ఏం చేస్తున్నారు? పోలీసుల మీద చేస్తే మనకి అంత మంచిది కాదు. సరే అయితే కట్టలు తీసుకుని కొట్టండి. అరే వద్దు, వదిలేయండి. అన్నిటికంటే ముందు మనం మన రైవల్స్ ని ఫినిష్ చేయాలి. సరే సరే నందు అందరి పందు. అయిపోయాను. అవునా? నందుడా మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు మేము మీ జోలికి రావు. నందు డాన్ కి దూరంగా ఉండాలంటే మీరు జైలుకు వెళ్ళాలి. ఎందుకంటే నందు డాన్ అక్కడికి ఎప్పటికీ రాడు. అందరి బంధు. ఇదిగో అన్నయ్యలు, బాగున్నారా? మీకు బన్నీ బ్లాస్టర్ సెల్యూట్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ బన్నీ బ్లాస్టర్ ఎక్కడికైనా వెళ్ళగలడు. నువ్వు అన్నయ్య అయితే నేను నీకు పెద్దన్నయ్యని. ఒక పెద్దన్నయ్య ఏం చేస్తాడో ఈ రోజు నీకు చూపిస్తాను. వద్దురా, వద్దు వద్దు అని ఏం చేస్తున్నావు? నన్ను ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు. బనీ, వదులు బనీని.
మీరు కూడా ఈ ప్లాన్ లో కలిసిపోయారా? బన్నీ బ్లాస్టర్ ని సమర్థిస్తున్నారు. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు వదిలేయి, మేం పట్టుకుంటాం వాణ్ణి. బన్నీ బవండర్, ఇక నువ్వు మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. అంటే సార్ నేను చెప్పేది వినండి. నువ్వు లాకప్లో కూర్చొని చెప్దూగాన్లే. నువ్వు ఊరంతా గొడవలు చేస్తున్నావు. నాకు విషయం చెప్పండి. కాలియా కట్ట గ్యాంగ్ ఎక్కడుంది? జైల్లో ఉంది. మరి బిల్లి రాణి గ్యాంగ్ ఎక్కడుంది? జైల్లో ఉంది. వాళ్ళంతా కూడా ఆత్మ సమర్పణ చేశారు. అవును, వాళ్ళందరూ మా గ్యాంగ్ నుండి తప్పించుకోవడానికే అలా చేశారు. మా ప్లాన్ కూడా అదే. అవును, ఆ గ్యాంగ్లన్నింటినీ భయపెట్టి జైలుకి వెళ్లేలా చేసింది మేమే. ఇప్పటికి మిగిలింది మా గ్యాంగ్ ఒక్కటే. చెరువు పక్కనున్న బంగ్లాలో పార్టీ ఇస్తానని చెప్పి నందు అందరినీ పిలిచాడు. అప్పుడు మీరు అందరూ అక్కడికి వచ్చి వాళ్ళని పట్టుకోండి. భలే భలే భలే, ఎందుకైనా నువ్వు డాన్ నందుకు సపోర్ట్ చేసి తను రైట్ హ్యాండ్ లో మారిపోయావు. నందు కూడా మన పార్టీనే. ఆ చెరువు పక్కన అన్ని కొండలే ఉన్నాయి. వెళ్ళడానికి ఒక్కటే దారి. మీ పోలీసులందరూ అక్కడే వెయిట్ చేసి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయండి. అదంతా అయిపోతుంది. మేము అక్కడికి టైంకి చేరుకుంటాం. పోలీసులు మిమ్మల్ని అన్ని వైపులా చుట్టుముట్టారు. మర్యాదగా లొంగిపోండి. పోలీస్ వాళ్ళు వచ్చేసారు. మన వెపన్స్ ని తీసుకురండి. ఒక గన్ను కూడా మిగలలేదు. పోలీసులు మన వెపన్స్ ని తీసుకున్నట్టున్నారు. మనం సరెండర్ అయిపోతేనే మంచిది. పారిపోవాలనే పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా మర్యాదగా లొంగిపోండి. బన్నీ, నీ ప్లాన్ సక్సెస్ అయింది. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతోంది. వీడు మనల్ని మోసం చేశాడు. బన్నీని ఇలా ఇరికించేసావేంట్రా? తొందరగా ఇలాంటి కాపాడాలి మనం. పదండి పదండి. ఓహో, నువ్వేనా పోలీసులకు చెప్పింది? ఇక నేను నందు వీడి ఫ్రెండ్ని. మీరేంట్రా మమ్మల్ని చేసేది? రా. ఇదిగో తీసుకో, తీసుకో. నా పేరు నందు, అందరి బంధు. ఏందిరా, ఎక్కడికి పారిపోతున్నారు? ఏందిరా, నాకు స్విమ్మింగ్ రాదనుకున్నారా? ఇక్కడికి కూడా వచ్చేసారు. యాదవన్నారా యాదవల్ల. ఇక నాకు ప్రమోషన్ రాకుండా ఎవరు ఈ షాట్ చూస్తే నోరెళ్ళ పెడతారు. చిల గొంతులో గోళీ ఇరుకుపోయిందిరా. పదండి. నిజంగానే నోరెళ్ళ పెట్టవారా? తీ వచ్చేసి. నా కన్ను కనిపించట్లేదు. కాపాడండి. ఏం కాలేదులే, నోరు మొయ్. సన్నీని చూడండి, జోకర్లా ఉన్నాడు. సన్నీ, ఏమైంది నీకు? సరిగ్గా చెప్పా బన్నీ. మీలాంటి హీరోస్ దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలంలే. బాగా కవర్ చేస్తున్నావు. నా పాప కలగపోతున్నాను. సారీ రా సన్నిగా. నీ ఫ్యాషన్ సెన్స్ చాలా బాగుంది. మన గ్రూప్ మొత్తంలోనే నీదే మోడలింగ్ పర్సనాలిటీ. మోడలా? ఎంత క్యూట్ గా ఉంది. యాక్చువల్ గా మన ఏరియాలో ఒక ఫ్యాషన్ షో జరగబోతోంది. మరి నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా? కిట్టి, మేము ఫ్యాషన్ షోలో పాల్గొంటే ఎలా ఉంటుంది? అలా కాదు బన్నీ, అందరికీ మోడలింగ్ పర్సనాలిటీ ఉండదు. కానీ మాకు ఉంది, అర్థమైందా? మీకు ట్రైనింగ్ లేదు కాబట్టి ఏ డిజైనరు మీకు ఛాన్స్ ఇవ్వరు. నేను బాగా చేశానా? నా వాక్ చూడండి ఫ్రెండ్స్.
ఓ మై గాడ్, నో నో నో, ఇలా కాదు. మిమ్మల్ని ఎవరు మోడలింగ్ కి సెలెక్ట్ చేశారు? ఓ గాడ్, మీకు క్యాట్ వాక్ చేయడమే రాదు. ఎందుకు రాదు? ఇదిగో ఇలానేగా చెయ్యాలి. చూడండి. అసలు ఈ వెధవ ఎవడు? వెదవని కాదు, నేను ఒక పిల్లిని. నేను ఎవరని నీకు తెలుసా? తెలీదు. ఐఎమ్ పిగ్గీ, బెస్ట్ డిజైనర్ ఆఫ్ ఇండియా. ర్యాంప్ నుంచి తప్పుకోండి, నేను చాలా బిజీ. కానీ మేం ఫ్రీనే. నీకు క్యాట్ వాక్ అంటే ఏంటో తెలీదా? దీన్ని క్యాట్ వాక్ అంటారా? మీకు అసలు క్యాట్ వాక్ స్పెల్లింగ్ అయినా తెలుసా? నువ్వెక్కడ ఫ్యాషన్ డిజైనర్వి? ఒక క్యాట్ ని పట్టుకొని క్యాట్ వాక్ రాదు అంటున్నావు? ఓ గాడ్, నువ్వు నాకు ఏం రాదు అంటున్నావా? సారీ సార్, ఏదో పొరపాటున అన్నాడు. మీరెవరు అసలు? ఎందుకు వచ్చారు? తొందరగా చెప్పండి, నేను చాలా బిజీ. సార్ మేము కూడా ఫ్యాషన్ షోలో పాల్గొనాలని. ఓహో, మీరు కమెడియన్సా? ఎంత బాగా జోక్ చేశారు. ఒరే ఎదవల్లారా, వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. అయ్యో కొట్టదు మహాబాబా, కొట్టదండి. అయ్యో అరే రే, ఆగండి, కొట్టకండి. అరే ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఏమిటండి, శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టూ ఉంటారండి. ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ కుర్తా కుడుతుంటే ఇలా కోపడుతున్నారు ఏమిటండి? దీన్ని కొడతా అంటారా? కనీసం చేతులు పెట్టకుండా ఉండటే మా ఆవిడైనా వేసుకునేది. తెలియకుండా వచ్చేస్తాను, ఇంకెప్పుడు రాను. ఈ ఊళ్ళో ఉండడమే కష్టంగా ఉంది, టాలెంట్ ని గుర్తించడం లేదు. అవును గాని ఏమిటి విశేషం? అందరూ కట్టగట్టుకుని ఇక్కడికొచ్చారు, టైంకి వచ్చి సేవ్ చేశారు నన్ను. ఇంతకీ అసలు విషయము చెప్పండి. షరఫత్ అన్న, ఇక్కడ ఫ్యాషన్ షో స్టార్ట్ అయింది. మేమందరం అందులో పాల్గొనాలనుకుంటున్నాం, అర్థమైందా? ఇందులో అర్థం కావడానికి ఏముంది? పార్టిసిపేట్ చేసుకోండి. చేసుకోండి పార్టిసిపేషన్. మీరు మాకు ఫ్యాషన్ డిజైనర్ గా ఉండాలి. అవును, టాలెంట్ మాది, బట్టలు మీవి. అరే బాయ్, నీలాంటి వాళ్ళను ఈ ఊళ్ళో 30 మందిని తిప్పుతా. నాకే టోపీ పెడదామని చూస్తున్నావా? ఫ్యాషన్ షో ఏమో నీది, డబ్బులు నేను ఖర్చు పెట్టాలా? గెలిచిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి. ఆ డబ్బు మొత్తం మీరే తీసుకోండి, అర్థమైందా? ఒకవేళ గెలవకపోతే డబ్బంతా గంగలే పోసినట్టే కదా. సిటీలో పెద్ద పెద్ద డిజైనర్స్ ఇంకా ధనవంతులు వస్తారు. మనం గెలవకపోయినా వాళ్ళకి మీ డిజైన్స్ అన్ని తెలిసిపోతాయి. సో మీకు అన్ని విధాల ప్రాఫిట్. నీ ఫ్రెండ్ బ్రెయిన్ బుల్లెట్ స్పీడ్ తో పరిగెడుతోంది. అచ్చా, మీరు అన్నట్టు ఫ్యాషన్ షో చేద్దాం. చక్కల కిందలు పెట్టద్దు. ట్రై చేసి నేను వైట్ చేస్తాను. మీ అందరినీ షోకి స్వాగతం పలుకుతున్నాను. చప్పట్లు కొట్టండి. కడగండి కడగండి, లేదంటే ఇలానే చెప్తా ఉంటాడు వీడు. ఓయ్, ఎవడ్రా క్రౌడ్ లో మేనర్స్ లెస్ ఫెలో? అయితే నువ్వు సెన్స్లెస్ వెళ్ళరా? మిస్టర్ కన్నా, షో స్టార్ట్ చేయండి. ఐఎమ్ సో బిజీ. బ్లాక్ పెప్పర్ వేసుకుని తాగండి టొమాటో సూప్. ఇప్పుడు వస్తున్నారు ఫస్ట్ గ్రూప్. చప్పట్లు కొట్టండి. రాత్రి కదా, అటు చూడు. అవునవును. షరఫత్ బాయ్, కొంచెం తొందరగా పూర్తి చేయండి. ఏమిటి అనుకుంటున్నావు? నాకు 3 చేతులు ఉన్నాయనుకున్నావా? పని చెయ్యాలి కదా. బోనట్ మూసేసి తెరిచి పెట్టారు డిక్కీ. నెక్స్ట్ గ్రూప్ తో వస్తున్నారు పిగి. చప్పట్లు కొట్టండి. సూపర్ గా ఉన్నాడు కదా. కూడా నెక్స్ట్ టైం ఈ మోడల్ ని తీసుకుందాం. చాలా అందంగా షూస్ చూసావా? చాలా క్యూట్ గా ఉంది కదా. అవునవును. వండర్ఫుల్ డిజైన్స్ పిగి. సరే అనుకో, ఏదో పని అప్పగించేస్తుంది, అర్థమైందా? లేదండి, మాకింట్లో చాలా పనుంది. ఇంకేంటి? మరైతే మా అత్తయ్యని మీరే చూసుకోండి. బ్యాక్ 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 బ్యాక్.
కానీ మేము ఆవిడని మా ఆయన ఒక బాక్సర్ మర్చిపోకండి. బ్యాక్ 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 బ్యాక్. మీరు మమ్మల్ని భయపెడుతున్నారా లేదా హెల్ప్ అడుగుతున్నారా? లేదు లేదు భయపెట్టట్లేదు. మా ఆయన ఒక బాక్సర్ అని చెప్తున్నాను అంతే. ఈ రోజు మా ఆయనకి మ్యాచ్ ఉంది. పిల్లల్ని తీసుకెళ్లాలనే అనుకుంటున్నాను, కానీ మా అత్తయ్య సీరియల్ చూస్తుంది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. మేము ఎలాగో టీవీ చేయడము, కావాలంటే ఆవిడని ఇక్కడికి పంపించండి. నిజంగానా? అత్తయ్య వచ్చేయండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది. బ్యాక్ బ్యాక్ బ్యాక్. నాకేమైనా చెవుడనుకున్నావా? అంత గట్టిగా పిలిచి మరీ అరుస్తున్నావు నువ్వు. మీరు ఈ ఇంట్లోనే కూర్చొని మీ సీరియల్ చూసుకోండి అత్తయ్య. బ్యాక్ బ్యాక్ బ్యాక్. నమస్కారం బామ్మగారు. మంచిది మంచిది. నా కొడుకు ఒక బాక్సర్. కానీ బాక్సరు వాళ్ళ ఆయన కదా. వాళ్ళ ఆయన నా కొడుకేరా. వీడెక్కడ ఎదవా? అత్తయ్య మేము సాయంత్రం కల్లా వచ్చేసాం. నువ్వేం కోడలివే, అత్తొచ్చింది కాస్త సేవ చేసుకుందాం లేకుండా బయటికెళ్తానంటున్నావు సిగ్గు లేకుండా. హా? 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 మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇదే సంస్కారం నేర్పించారా? కోడలివి కోడల్లా ఉండు, మధ్యాహ్నంకంతా ఇంట్లో కనిపించాలి, లేదంటే కాళ్ళు ఎరగొడతా. జాగ్రత్త. ఇదెక్కడి అత్త కోడళ్ళ సీరియల్ రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే, బయట నుంచొని ఏం చేస్తున్నారా? లోపలికొచ్చి టీవీ ఆన్ చేయండి. మీ అందరికి ఆల్ ది బెస్ట్. మన మీద ఓకే క్యాచ్. నీకు పొద్దునే చెప్పానా గుడికి గెంతుతూ వెళ్ళాలని? అర్థం కాలేదా నీకు? అత్తయ్య, నేనంత దూరం గెంతలేను. నాకైతే తెలీదు. నా కొడుకు ఆరోగ్యం కోసం నువ్వు ఇది కూడా చేయలేవా ఏంటి? నువ్వు ఎలాంటి భార్యవి? ముందు గుడికి వెళ్ళావు, నీకు తిండి కూడా దొరకదు. ఈ రోజుల్లో కోడలు అత్తకి ఎదురు చెప్తూనే ఉన్నారు. ఇది కూడా చేయలేవని భర్త కోసం? అత్తగా ఇంట్లో రాజ్యం వేలాలంటే కోడల్ని మాత్రమైనా కంట్రోల్లో పెట్టాలి కదా. ఏమంటారు మీరు? ఇంటి పెద్దగా నా చేతుల్లోనే కంట్రోల్ అంతా ఉండాలి. సీరియల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయను? అత్తగా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తాను. కోడలు రాగానే కంట్రోల్లో పెట్టడానికి. జోర్దార్, నేను ఇక్కడున్నాను. జోర్దార్ ఇటువైపు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మీ వేలేంటి బామ్మగారు అదో రకంగా వంగిపోయింది, అర్థమైందా? ఒకళ్ళని ఇలా వంచాలంటే వేళ్ళని ఇలా వంచి తీరాలి. ఏందిరా ఈ వయసులో ఇలా గంతలు కట్టుకొని ఆడుతున్నావు? పిచ్చేమైనా ఎక్కిందా? చిన్న పిల్లలతో కలిసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చుట్టుపక్కల అందరూ నిన్ను చూసి ఏమనుకుంటారా? మీ ఇంట్లో ఇదేం సంస్కారం నేర్పించారనుకోరు? వెళ్ళు, వెళ్ళి విల్లు మొత్తం శుభ్రం చెయ్యి. వెళ్ళు. అయ్యో బామ్మగారు, ఇది ఎక్కువ మాట్లాడితే నాలుగు కత్తిరిస్తా. ఏంది? మార్కెట్ కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా. వెళ్ళు వెళ్ళు, నాకు ఆకలేస్తుంది. నేను సూపు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, బాగా అలసిపోయా. ఇది శాంపుల్ మాత్రమే, ముందుంది ముసళ్ళ పండగ. నేనేంటో ఇకపైనే చూపిస్తాను. నా కొడుకు బాక్సర్. అవునా, ఆడుకుంటావా? ఇప్పుడు చూడు. లా 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 లా. ఇదేంటి బామ్మగారు, ఇప్పుడే కదా క్లీన్ చేశాను, మళ్ళీ ఇలా చేశారేమిటి? మరి మళ్ళీ చేసుకో. ఏంటి ఇంట్లో కాసంత పని చేసేటప్పటికి అలసట మొదలైందా నీకు? ఇదేనా మీ ఇంట్లో నేర్పించిన సంస్కారం? నన్ను చూడటం మాపేసి పని చూసుకో. ఏం చేస్తున్నారు? ఓహో, కేసర్ ఐస్ క్రీమ్. ఓహో, ఇది కూడా నేనే తినేస్తా. ఏంట్రా మేకపాలతో చేశారా ఏంటి? అదో లాంటి టేస్ట్ వస్తుందేంటి? ఛీ, ఎలా చేశారా దీన్ని? బామ్మగారు ఏమైంది?
ఈ ఐస్ క్రీమ్ తిన్న కాడ నుంచి కడుపులో అదోలా తిప్పుతుందిరా. మామా, ఇది ఐస్ క్రీమ్ కాదు, సోబార్. దీన్ని తింటే కడుపులో తిప్పకుండా ఎలా ఉంటుంది? వెళ్ళండి, వెళ్ళి ముందు నోరు పుక్కిలించుకోండి. రెడీనా? నేను బయటికి వెళ్తాను. ఇప్పుడు రావే ముసల్దానా, అయిపోతావు. అమ్మో ఓయబ్బో, ఎక్కడికి జారిపోతున్నాను రా. ఒరే బామ్మో, నడువు. నా కొడుకు బాక్సర్, మర్చిపోయావా? చూసి నడవలేవు. అందరూ నేను చూసుకునే వచ్చాను, మీరే ఎగురుకుంటూ వచ్చి పడ్డారు. వెళ్ళి స్నానం చేయండి, కంపు కొడుతోంది. వామ్మో, అయిపోయానురా. ఇంత వేడి నీళ్ళ. నేనే పెట్టాను. గార్డెన్ క్లీన్ చేసాక స్నానం చేద్దాం అనుకున్నాను. నేను వేడి నీళ్ళతో మాత్రమే స్నానం చేస్తాను. సరే, మీరు చన్నీళ్ళు స్నానం చేసి వచ్చేయండి. బయటికి వచ్చి నీ సంగతి ఏంటో తేలుస్తాను. అమ్మా, నా ముక్కు ఎవర్రా అది అతికిచ్చింది? తీసుకో. మేడం పట్టుకోండి. నో జోర్దార్, నో. నో, గుడ్ బాయ్. అరే కన్నా సార్, తనెవరు కొత్తగా? వింటర్ వచ్చేసి చుట్టూ ఉంది ఫాగ్. ఇది మా మేనేజర్ కొత్త డాగ్. చప్పట్లు కొట్టండి. సుబ్బారావు జంప్. మా మేనేజర్ గారి రిలేటివ్స్ లో పేరు సుబ్బారావు. తనని ఇరిటేట్ చేయడం వల్ల ఈ పేరు పెట్టారు. చాలా క్యూట్ గా ఉంది డాగ్. అలాగే ట్రైన్ కూడా. సుబ్బారావు సెట్. సుబ్బారావు జంప్. సుబ్బారావు ఈ బాల్ పట్టుకురా పో. వీడికంటే ఎక్కువ పనులు నేనే చేస్తాను. అవునవును, అందుకే కదా మీ స్కార్ట్ కట్ డ్రెస్ కి బురద అంటించావు. ఎందుకురా? తను టెన్షన్ లో ఉంటే ఎగతాళి చేస్తావెందుకు? ఒరే డాంకీ, మోగింది డోర్ బెల్, ఫోన్ బెల్ కాదు. చిచ్చి. ఎవరండి మీరు? విను. నేను వినను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది నా పేరు విను. కాదు కాదు, మీ పేరు బాండవని పెట్టి ఉండాల్సింది. హలో మేడం, నా పేరు విను. నేను డాగ్ ట్రైనర్ ని. ఇలా కొట్టి కార్డు చూపించి. ప్లీజ్ వెల్కమ్. ఓ సారీ, ఇంతకీ మీ పేరేం చెప్పారండి? విను. పేరేంటి విచిత్రంగా ఉంది? అదేమిటంటే మా నాన్నకి కాస్త వినికిడి ప్రాబ్లం కాబట్టి అందరూ వినరా వినరా అనేవారు. పదాన్ని ఎక్కువ విన్నారు కాబట్టి నాకు ఆయన విను అని పేరు పెట్టేశారు. ఓ, మీరు ఫుట్బాల్ ప్లేయరా? అందుకని జెర్సీ వేసుకొని వచ్చారా మీరు? లేదు, ఫుట్బాల్ ప్లేయర్ కాలేకపోయాను, సో రిఫరీ అయిపోయాను. ఇలా కొట్టి కార్డు చూపించి చెప్పండి, ఇక్కడ డాగ్ ఎవరు? అన్నిటికన్నా ముందు మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. తిను తిను. గుడ్ జోర్దార్, గుడ్. చచ్చా, వెజిటేరియన్ తినేవాడికి నాన్ వెజ్ పెడితే ఎలా తింటాడు అసలు? ఓరే నాయనో, అసలు వీడెక్కడ దొరికాడు నాకు? జోర్దార్, కాళ్ళు జంప్ జంప్ చేయి. ఏం నేర్చుకోపోయినా జోర్దార్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం బాగా నేర్చుకుంటాడు. నాకు అర్థమవుతోంది. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు ఈ బాల్ ని నోటితో పట్టుకుని రావాలి. ఇలా కొట్టి కార్డు చూపించి.
గెట్ అవుట్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఇలా వేసి కార్డు చూపించి వెళ్ళా. జోర్దార్. హాఫ్ టైం. ఆ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఇలా వేసి కార్డు చూపించి. కానీ సార్ ఎల్లో కార్డు చూపించాను నీకు. రెడ్ కార్డు చూపించానంటే మీ స్కాట్ కార్ దగ్గర కంప్లైంట్ చేసేస్తాను. 1 2 1 2 1 2 1 2 1 2. ఇప్పుడేమైందిరా? ముప్పై 35 36. చేస్తున్నా సార్. ఇంకెంత పరిగెట్టిస్తావురా? ఫస్ట్ రోజుకి ఇది చాలనుకుంటా. సరే సరే, రేపు పొద్దున్న మనం కంటిన్యూ చేద్దాం. ఇలా వేసి కార్డు చూపించి. పట్టుకోండిరా. కాళ్ళు ఏమాత్రం లేవడం లేదు. ఏం ట్రైనింగ్ ఇచ్చాడు రా దేవుడా. నాకెందుకురా ట్రైనింగ్? నేను బాగానే ఉన్నాను కదా. ఏమంటారు? అదే కదా, నీకు ట్రైనింగ్ ఇప్పించి మెడల్ సంపాదిస్తారా ఏంటి? తనకి ఇవన్నీ ఆల్రెడీ వచ్చు కదా. ఐడియా జోర్దార్. వీడిని ఇక్కడి నుంచి పంపించే ఐడియా నా దగ్గర ఉంది. అలాగా? ఏంటిది చెప్పు. సేపు ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ తిను. అలాగే. చూడు, ఇలాంటి ట్రైనింగ్ ఇస్తే జోర్దార్ పారిపోతాడు. ఈ రోజు పరిగెట్టడం ఉండదు. ఇలా వేసి కార్డు చూపించి. జోర్దార్. కాలు చెప్పండి. కాలు కాలు అంటున్నానా? అయిందా? భలే జరిగింది. సార్ ఇప్పుడు మనం రన్నింగ్ చేద్దాం. రండి. ఆగమని చెప్తుంటే. జోర్దార్ ఆగు. వద్దు, తిన్నదంతా అరిగిపోతుంది. ఆగు. ఎలా పరిగెట్టిస్తున్నావేంట్రా? ట్రైనర్ నేను, నువ్వు కాదురా. అందరూ చూస్తున్నారా? పరువు పోతుందిరా. రండి రండి. అది అదిరామా, అదిరామా. చిలక వెళ్ళు. చాలు. అది 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 కరెక్ట్ ప్లేస్. పళ్ళు రాలిపోయాయి. కన్నా సార్, కన్నా సార్. ఉదయాన్నే సూర్యుడు బయటకు వస్తాడు అని ఇప్పుడు నువ్వు ఎందుకని ఇంటికి వచ్చావు? చప్పట్లు కొట్టండి. మేడం కాన్ఫ్లెక్స్ తీసుకురమ్మని నన్ను పంపించారు. అందుకోసం నువ్వు షాప్కి వెళ్ళాలేమో. అది కరెక్టే, కానీ నాకెందుకో మీరు కాన్ఫ్లెక్స్ అమ్ముతున్నారని అనిపించింది, అందుకే వచ్చాను. నాకు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా వస్తుంది. మామూలుగా నేను చేసేది నాకు తెలుస్తోంది. చప్పట్లు కొట్టండి. మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇంట్లో 8-9 ప్యాకెట్లు ఉన్నాయంటే మీరు అమ్మడం మొదలు పెట్టారని అర్థం కన్నా సార్. అలాగా? నేను చెక్ చేసి వస్తాను. ఓహో, కన్నా సార్ ఆగండి. వీళ్ళ ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోయి ఉంటుంది. కొట్టుకు వెళ్ళడానికి టైం లేక తనని ఇక్కడికి పంపించుంటారు. ఇంట్లో కాన్ఫ్లెక్స్ అయిపోయింది. హెడ్ఏక్ తీసుకుంటారు టాబ్లెట్, కానీ ఎందుకు తీసుకుంటావు షార్ట్ కట్? చప్పట్లు కొట్టండి. నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ కిట్టి. అదేంటి?
వావ్ ఓట్స్. ఈ రోజు కాన్ఫ్లెక్స్ వచ్చేంత వరకు మనం ఓట్స్ తినేద్దాము. టేస్ట్ ఎలా ఉందో తిని చూస్తాను. అయ్యో వద్దు. ఆపు. ఇలా చూడు, అవి తినకూడదు. అవి మసిల్స్ పెంచే టాబ్లెట్లు. ఒకేసారి అన్ని టాబ్లెట్స్ తింటే ఇక పైకి పోతావు. ఒకటి కూడా మిగలకుండా మీరు కిటికీలో నుంచి పడేశారు. సార్ ఇప్పుడు నువ్వు ఏం తిన్నావు? నా పిల్లలకి ఎవరో మందు పెట్టేశారు. చిన్నోడా చూడరా, మనం పెద్దవాళ్ళం అయిపోయాం. ఇదంతా చేసింది ఎవరు? మా ఆయన బాక్సర్. అరే వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు నా పిల్లలు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాక. ఒక్క రాత్రిలోకి ఇంత పెద్దోళ్ళు అయిపోయారా? అయితే నీకు ప్రాబ్లం ఏంట్రా? నాకేం ప్రాబ్లం ఉంటుంది? నన్ను వదిలితే సంతోషంగా ఉంటుంది, అర్థమైందా? సడన్ గా ఇంత పెద్దోళ్ళు ఎలా అయిపోయారు? మేము కన్నాగారి గార్డెన్ లో ఓట్స్ తింటూ ఉన్నాం. హఠాత్తుగా నా పిల్లలు పసితనాన్ని కోల్పోయారా? పారిపోండి. తమ్ముడు పట్టుకోండి. అలాగే. దీంతో నీ పని అయిపోతుందిరా. గోడ అనుకున్నాను. ఆ పసితనం మళ్ళీ ఎలా వస్తుందిరా? అరే నన్ను ఎందుకు కొడుతున్నారండి? నా హస్బెండ్ బాక్సర్. పంచులేస్తారు కదా. ఆ పంచలిస్తే మా పని అయిపోతుంది. నా పిల్లల్ని మళ్ళీ మామూలు చేయండి, లేదంటే 3 పూటలు వచ్చి మీ మీద బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాయి. మేము అయిపోతాం. త్వరగా పరిగెత్తు తమ్ముడా. పదండి. పిల్లలు ఇంటికొచ్చేయండి. మా హస్బెండ్ బాక్సర్. నా పిల్లలు ఇంట్లో నుంచి పారిపోయారు. వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మీ అందరినీ నేను ఊరికే వదిలిపెట్టను. వాళ్ళకేమీ కాదు. వాళ్ళు వెళ్ళిన చోటే ఏదో ఒకటి అవుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది, అందుకే మేము దాక్కుంటున్నాం. ఏంట్రా నిన్న మమ్మల్ని ఏదో అన్నావట? ఏమన్నా? డబ్బులు ఇచ్చి తీసుకోమన్నా. ఓ ముందు ఇది తీసుకో. ఇంకోసారి అడగరా డబ్బులు. వదలండి, దయచేసి వదలండి. నేను ఏం చేశాను? ఇప్పుడేం చేస్తావో చేసుకోరా. ఇవన్నీ నావే నావే. భలే ఉన్నాయి. మీరు చేసేది కరెక్ట్ కాదు. వచ్చేసావా? ఇక్కడ కూర్చో. ఆ ప్లేసే నీకు కరెక్ట్. తమిళు బాగా తినండి. నడపడానికి బైక్ కావాలి. నేనివ్వను. నిన్ను అడగాల, మేమే తీసుకెళ్తాం. ఏయ్, దమ్ముంటే నా బైక్ ని ముట్టుకొని చూడు. నిన్ను మట్టి కరిపిస్తాను. నువ్వు మళ్ళీ భూమి మీద నిలబడకుండా కొడతాను.
ఇంకోసారి కొట్టి చూడరా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. ఎందుకురా మా అన్నతో పెట్టుకుంటావు? బుద్ధి వచ్చిందా? ఏయ్, దిగా. హే, నా బైక్. ఓర్ నాయనో, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలరా బాబోయ్? ఒరే జాగ్రత్త. అరే ఏంటిది? షో ఏమైంది? ఎందుకు స్టార్ట్ చేయడం లేదు? సార్ ఏదో రాయి అడ్డుపడినట్టుగా ఉంది. నేను వెళ్ళి చూస్తా. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? జీపును వదిలేయ్. సరే. సార్ సార్ రేయ్, పోలీసులతోనే వెటకారమా? మిమ్మల్ని జైల్లో పెడతాను. అయితే పట్టుకొని చూద్దాం. ఏయ్, ఓ, ఎంత దూరం పరిగెడతారో చూస్తా. ఏయ్, గాజర్ గాజర్ తింటాను నేను. అరే ఇదేంటి ఆకాశం మీద? తమ్ముళ్ళు, గాజర్ ఇలా మొలుస్తుంది. ఎలా మొలుస్తుంది? కనిపించట్లేదే. అలాగా అయితే పీకి చూద్దాం. అరే, నా గాజాలన్నీ పీకుతున్నారు. వద్దు, అలా చేయకండి. అరే, నా గాజాలు. నా ఫ్రెష్ గా మొలిచిన గాజాలన్నీ పీకేసి వెళ్తున్నారే. ఆగండి ఆగండి. అన్నిటినీ బాగా పరిశీలించాం. బాగా మొలుస్తున్నాయి. మీరు వాటిని ఇప్పుడు లోపల పెట్టుకోండి. నన్ను పట్టుకో. రారా పట్టుకో, స్పీడ్ గా పరిగెత్తు. నన్ను కూడా పట్టుకో. పట్టుకో. చెప్పానా నువ్వు నన్ను పట్టుకోలేవని? సరేలే, నేను చిలకని పట్టుకుంటాను. ఎందుకో లుక్కువ్వు. అని ఇది నీకు కాని పని. నన్ను పట్టుకోవాలంటే ఇంకాస్త ఎగరాల్సి ఉంటుంది. అర్థమైందా? అలా అయితే నేను జోర్దార్ వెనకాల పడతాను. వాడైతే ఎగరలేడు, చెట్టు కూడా ఎక్కలేడు. ఎక్కకపోయినా ఎక్కడ పట్టుకోలేవు కదా నన్ను. పడుకో చూద్దాం. పట్టుకో. ఇప్పుడు పట్టుకో. నేను నిన్ను పట్టుకుని తీరుతాను. ఆగు. అమ్మా, నా కాలు నొప్పి. ఏమైంది? అని చూడు, రక్తం కారుతోంది. అరే గట్టిగా దెబ్బ తగిలింది. అరే నాకు పెద్దగా ఏం కాలేదు. నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఏంటి ఏం కాలేదంటున్నావు? నీకు బాగా దెబ్బ తగిలింది, ఇంజెక్షన్ చేయించాలి. ఇంజెక్షనా? అమ్మా. అవును, ఐరన్ రాడ్ కి తగిలింది. ఇంజెక్షన్ వేయించాల్సిందే. అర్థమైంది? జోర్దార్, నేను వచ్చేసాను. అరే మీరు ఇంత తొందరగా ఎలా వచ్చేసారు? ఇలా రండి. మీకు నోరుంది, నాకు నోరుంది. మీకు చెవులున్నాయి, నాకు చెవులు ఉన్నాయి. మరి ఎదురుగా మాట్లాడకుండా మీరు ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఇంత తొందరగా ఎలా వచ్చారు? నేను కన్నా దగ్గరకు వచ్చాను. ఏమైంది? దానికి మెంటలెక్కిందా? నేను అక్కడికి టీ తాగడానికి వచ్చాను. నా టైం వేస్ట్ చేయకుండా నాకెందుకు కాల్ చేశారో చెప్తారా? నా టైం వేస్ట్ చేయడానికే కదా మీరిలా నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు, హనీకాల్కి దెబ్బ తగిలింది. అర్థమైందా? ఓ, ఇదిగో వస్తున్నాను. ఎక్కడ తగిలింది చూపించు. నెమ్మదిగా. ఈ ఇనుప ముక్క వల్లే వీడికి దెబ్బ తగిలింది. నో ప్రాబ్లం. నేను ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఇస్తాను.
షూస్ చినిగిపోయింది, సాక్స్ మాత్రమే ఉంది. చెప్పండి, ఇక్కడ ఎవరి ఆరోగ్యం పాడైంది? హనీకి దెబ్బ తగిలింది, అందుకే టీటీ ఇంజెక్షన్ వేయిస్తున్నాం. అరే రే, దాంతో కాలు వస్తుంది, ఇంకా జ్వరం కూడా వస్తుంది. అమ్మో అలా అయితే నేను ఇంజెక్షన్ వేయించుకోను. వద్దు, వదిలేండి. డాక్టర్, తొందరగా వచ్చి ఇంజెక్షన్ వేయండి. త్వరగా రండి డాక్టర్, త్వరగా రండి. వద్దు డాక్టర్, వద్దు వద్దు, వదిలేండి. అమ్మా. నీ పారిపోయి నన్ను ఇరికించేశాడు. డాక్టర్, మీరు నాకు ఇంజెక్షన్ వేసేశారు. చప్పట్లు కొట్టండి. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేండి. వద్దు, ప్లీజ్ వదిలేండి. హనీ ఆగు. అంటే భయం, ఎవరు వినిపించుకోవట్లేదేంటి? బన్నీ, ప్లీజ్. ఎందుకు ఇలా చేస్తున్నారా? డాక్టర్ బాలు, త్వరగా వచ్చి ఇంజెక్షన్ చేయండి. బన్నీ, నువ్వేం భయపడకు, నేను ఇంజెక్షన్ చేయలేదు. తగిలింది. వద్దు వద్దు వద్దు, వదిలేండి. ఆగు, ఏం కాదు. ఆగమంటుంటే ఎలాగే దొరికావు. అబ్బా, ఎవరైనా కాపాడండి. అబ్బా, డాక్టర్ నాకు ఇంజెక్షన్ చేశారు. ఇలా చూడండి, మీరు పేషెంట్ ని కంగారు పెడితే తను ఇంకా భయపడుతూ ఉంటాడు. మీరు ఇలా మధ్యలో రావద్దు. గొప్ప విషయమేలే. నేను ఇంజెక్షన్ వేయించుకోను. ఫ్రెండ్ కే మోసం చేశాడు. డాక్టర్ హని తప్ప అందరికి ఇంజెక్షన్ వేశాడు.